హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 27th జనవరి డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 27th జనవరి హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక అవైలబుల్ ఉంటాయి. న్యూ బ్యాచెస్ మీకు 27th జనవరి నుంచి స్టార్ట్ అవుతున్నాయండి, ఫ్రమ్ టుడే. సో న్యూ బ్యాచెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, సో యూ కెన్ call on to this particular number. So friends, మీకు దీనికి మనం చార్జ్ చేసేటువంటి ఫీ 20,000 రూపీస్. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ మీకు కేవలం 12,000 రూపీస్కి మీకు ఇది అందుబాటులో ఉంటుంది. 31st జనవరి వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ పీరియడ్ మీకు వ్యాలిడ్ అండి. ఎస్, సిమిలర్లీ ఆప్షనల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. అండర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి: పిఎస్ఐఆర్, సోషియో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 15,000 రూపీస్. బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 9999. ఇది కూడా మీకు 31st జనవరి 2025 వరకు మాత్రమే వ్యాలిడ్. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుంటున్నాము. లెట్ us సీ ద అజెండా, ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేటువంటిది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, అస్సాం టీ వర్కర్స్ ప్రోన్ టు పోస్ట్ టీబీ ఫంగల్ డిసీజ్ సేస్ ఏ స్టడీ. ఒక న్యూ రీసెర్చ్ స్టడీ అయితే కనుక కండక్ట్ చేశారు. సో దానికి సంబంధించి ఒక కొత్త ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది మనకైతే కనుక రావడం జరుగుతుందండి. దాని గురించి మనం ఏంటి అనేటువంటిది ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేస్తాం. బెలారస్ ప్రెసిడెంట్ లుకాషెంకో విన్స్ ద పోల్స్ విత్ 87.6% ఆఫ్ ద ఓట్. ఒక న్యూ పొలిటికల్ డెవలప్మెంట్ అయితే కనుక జరిగిందండి ఇన్ ద యూరోపియన్ కంట్రీ, దట్ ఈస్ బెలారస్లో. మనకి ఆ యొక్క డెవలప్మెంట్ ఏంటి, సో ఆ యొక్క కంట్రీ ఎక్కడుంది అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో మనం కవర్ చేస్తాం. ద థర్డ్ వన్, షుడ్ గవర్నర్స్ హెడ్ ద స్టేట్ యూనివర్సిటీస్ అంటూ మనకైతే కనుక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది కాంటెక్స్ట్ పేజ్లో. దాన్ని మనము ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. షుడ్ గవర్నర్స్ హెడ్ ద స్టేట్ యూనివర్సిటీస్ అని చెప్పేసి. దెన్ ఫోర్త్ వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, రెబల్స్ క్లోజ్ ఇన్ ఆన్ ద కీ కాంగో సిటీ యాజ్ 13 అఫీషియల్స్ వర్ కిల్డ్ అండ్ థౌజండ్స్ డిస్ప్లేస్డ్. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రీసెంట్గా మనకి న్యూస్లో ఉందండి, బికాస్ ఆఫ్ డ్యూ టు ద వైలెన్స్ దట్ హ్యాస్ ఎరప్టెడ్. దాని గురించి ఏంటి, అసలు ఎవరెవరు ఉన్నారు మనకి, వాట్ ఈస్ దేర్ ఆబ్జెక్టివ్ అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో కవర్ చేస్తాం. నో ఎక్స్ట్రా అలొకేషన్ ఫర్ మన్రేగా, వేజెస్ డిలేడ్. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ కాల్డ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గురించి. సో నో ఎక్స్ట్రా అలొకేషన్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. దాని గురించి మనం ఈ ఆర్టికల్లో కవర్ చేయడం జరుగుతుంది. ఏ చెక్ లిస్ట్ ఫర్ ద ధ్రువ్ హెలికాప్టర్ ఇన్వెస్టిగేషన్ రీసెంట్గా ఎడిటోరియల్లో మనకి పబ్లిష్ అయిందండి. సో రీసెంట్గా మనకి ధ్రువ్ హెలికాప్టర్ అయితే కనుక క్రాష్ అయింది. దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో వాట్ ఈస్ ఇట్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటివన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో కవర్ చేస్తాం. అండ్ ఫైనల్లీ, ఆర్మీస్ మిసైల్ ఫైర్ పవర్ థండర్స్ డౌన్ కర్తవ్య పాత్ ఇన్ ద షో ఆఫ్ స్ట్రైక్ ఆప్షన్స్. ఎస్టర్డే January 26th రిపబ్లిక్ డే రోజున మనకి ఏంటంటే కనుక కర్తవ్య పాత్ మీద ఇంపార్టెంట్ మిసైల్స్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీని షోకేస్ చేయబడ్డం అయితే కనుక జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రళయ్ మిసైల్ గురించి కానివ్వండి, లేకపోతే కనుక సంజయ్ డిఫెన్స్ సిస్టమ్ గురించి, ఈ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో కవర్ చేస్తాం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ 27th, దట్ ఈజ్ మండే హిందూ న్యూస్ అనాలిసిస్ అయితే కనుక మనం కవర్ చేస్తున్నాము. 26th, సో దట్ ఈస్ ఎస్టర్డే రిపబ్లిక్ డే రిలేటెడ్ అనాలిసిస్ మనం డౌన్ ద లైన్ మనం పబ్లిష్ చేయడం జరుగుతుందండి. ఎస్, క్లియర్? Let us start the discussion. One more announcement, as part of the optional infinity మీకు లైవ్ ప్లస్ రికార్డెడే కాకుండా రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. పిఎస్ఐఆర్, సోషియో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 12,000 రూపీస్. బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 8,000 రూపీస్ అండి. ఆఫర్ ఈస్ వ్యాలిడ్ అప్ టిల్ 31st జనవరి 2025 వరకు మాత్రమే వ్యాలిడ్. Let us start the discussion. The first and foremost article, Assam tea workers are prone to పోస్ట్ టీబీ ఫంగల్ డిసీజ్ సేస్ ఏ స్టడీ. సో రీసెంట్గా మనకి ట్యూబర్క్యులోసిస్ గురించి మనకు అందరికీ తెలుసు. సో మనం హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం చాలాసార్లు కూడా కవర్ కూడా చేసాం మనం. ఒకవేళ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మీరు వాచ్ చేస్తూ ఉంటే కనుక పాత వీడియోస్ మీద మీకు డిపెండెన్సీ ఏమి ఉండదండి. సో వి విల్ స్టార్ట్ ఫ్రెష్ ఓన్లీ. ఓకే. సో ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది మనకి ఏంటి, బ్యాక్టీరియల్ డిసీజ్. ఇది మనకి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి బ్యాక్టీరియం ద్వారా మనకి స్ప్రెడ్ అవుతుంది.
ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు అంటే యాక్టివ్ పేషెంట్స్ కానీ లేకపోతే ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్ అయిపోయినటువంటి వాళ్ళకి ఒక కొత్త ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దట్ టు ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పర్టికులర్లీ అస్సాంలో మనకి క్రానిక్ పల్మనరీ ఆస్పెర్గిల్లోసిస్ సిపిఏ అంటామండి. క్రానిక్ పల్మనరీ ఆస్పెర్గిల్లోసిస్ అనేటువంటిది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. సరిగ్గా చూడండి, ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై దట్ ఆఫ్ ద బ్యాక్టీరియం మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. బట్ ఈ క్రానిక్ పల్మనరీ ఆస్పెర్గిల్లోసిస్ అనేటువంటిది ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది ఎక్కువగా ఎక్కడ స్ప్రెడ్ అవుతుందట? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో స్ప్రెడ్ అవుతుందట, పర్టికులర్లీ అస్సాం. ఎవరైతే టీబీ వల్ల ఎఫెక్ట్ అవుతారో, టీబీ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఇంకా వెరీ హయ్యర్ పొటెన్షియల్ to get contact with this particular fungus, that is chronic pulmonary aspergillosis అనేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడానికి సో చాలా ఎక్కువ అవకాశాలు అయితే కనుక ఉన్నాయి అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఏ లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్ దట్ స్ట్రైక్స్ ఇండివిజువల్స్ విత్ ఇమ్యూనో డెఫిషియన్సీ. ఎవరి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేటువంటిది మనకి కంప్లీట్లీ కాంప్రమైజ్ అయిపోతుందో, తగ్గిపోతుందో, పర్టికులర్లీ ట్యూబర్క్యులోసిస్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్కి ఈ యొక్క ఇమ్యూనో డెఫిషియన్సీ అనేటువంటిది కంప్లీట్లీ తగ్గిపోతుంది అన్నమాట. ఇమ్యూనో డెఫిషియన్సీ అనేటువంటిది కంప్లీట్లీ ఉంటుంది. అండ్ ఎర్లియర్ స్టడీ హ్యాస్ ఫ్లాగ్డ్ ద ప్రివలెన్స్ ఆఫ్ ఎపిడమిక్ డ్రాప్సీ ఇన్ ద స్టేట్స్ టీ బెల్ట్. ఇది మనకి ఎక్స్క్లూజివ్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎవరిని ఎఫెక్ట్ చేస్తుందంటే అస్సాం రిలేటెడ్ టీ వర్కర్స్ని మనకైతే కనుక ఎఫెక్ట్ చేస్తుంది. దే ఆర్ మోర్ వల్నరబుల్ అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో మనకి చెప్తున్నారండి. లెట్ us read some important points associated with this. A new study has identified chronic పల్మనరీ ఆస్పెర్గిల్లోసిస్ సిపిఏ అంటాం అన్నమాట. క్రానిక్ పల్మనరీ ఆస్పెర్గిల్లోసిస్. ఇట్ ఈస్ ఏ లైఫ్ థ్రెటనింగ్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, నాట్ కాజ్డ్ బై బ్యాక్టీరియం ఆర్ నాట్ కాజ్డ్ బై వైరస్. ఇట్ ఈస్ ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి ఇది. అమాంగ్ ద ట్యూబర్క్యులోసిస్ సర్వైవర్స్ ఇన్ ద అస్సామ్స్ టీ ప్లాంటేషన్ వర్కర్స్. అస్సాం స్టేట్లో ఉండేటువంటి టీ ప్లాంటేషన్ వర్కర్స్కి ఎక్స్క్లూజివ్గా దే ఆర్ మోర్ వల్నరబుల్ టు దిస్ పర్టికులర్ ఇన్ఫెక్షన్. సో దట్ ఈస్ నోన్ యాజ్ క్రానిక్ పల్మనరీ ఆస్పెర్గిల్లోసిస్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అని మనం చూస్తే అస్సాంస్ బ్రహ్మపుత్ర and as well as the Barak valleys have a high tuberculosis prevalence. బ్రహ్మపుత్ర రివర్ ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి రీసెంట్గా న్యూస్లో ఉంటుందండి. ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామినేషన్. ఎందుకంటే బ్రహ్మపుత్ర రివర్ మీదన సో చైనా వాళ్ళు ప్రపంచంలోనే లార్జెస్ట్ డ్యామ్ని, హైడ్రోఎలక్ట్రిక్ డ్యామ్ని మనకి కన్స్ట్రక్ట్ చేస్తాము అని చెప్పేసి మనకైతే కనుక ప్రపోజల్ పెట్టారు. దానికి సంబంధించి మన యొక్క లోవర్ రైపేరియన్ స్టేట్స్ అంటే బంగ్లాదేశ్, ఇండియా వీళ్ళందరూ కూడా మనం ప్రొటెస్ట్ చేస్తున్నాం అనమాట. దీని మూలన మాకు వాటర్ అవైలబిలిటీ అనేటువంటిది తగ్గిపోతుంది, లేకపోతే చైనా మే యూజ్ ఇట్ యాజ్ ఏ డ్యామ్ బాంబుగా కూడా యూజ్ చేసి ఒకేసారి ఫ్లడ్డింగ్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయొచ్చు అన్న న్యూస్ ఐటమ్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనకి ఏంటంటే కనుక నడుస్తుంది. దాని గురించి మీకు ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు ఇక్కడ దేని గురించి అంటే కనుక సిపిఏ అంటే అర్థం ఏంటి? క్రానిక్ పల్మనరీ ఆస్పెర్గిల్లోసిస్ అంటారు. ఈ యొక్క సిపిఏ ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఎక్కువగా అస్సాంలో ఉండేటువంటి టీ కల్టివేటర్స్ వీళ్ళనైతే కనుక ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది విత్ అరౌండ్ 217 కేసెస్ పర్ 1 lakh పాపులేషన్. సో ఇట్ ఈస్ కాజ్డ్ బై ద ఫంగస్ కాల్డ్ యాజ్ ఆస్పెర్గిల్లస్ ఫ్యూమిగాటస్ అనేటువంటి ఫంగై ద్వారా మనకి ఇది స్ప్రెడ్ అవ్వడం కాజ్ అవుతుందండి. ఇట్ స్ట్రైక్స్ ద ఇమ్యూనో డెఫిషియెంట్ ఇండివిజువల్స్ ఎస్పెషల్లీ విత్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ క్యావిటీస్. సో ఎవరికైతే ఇమ్యూనిటీ అనేటువంటిది కంప్లీట్లీ డెఫిషియెంట్గా ఉంటుందో, ఇమ్యూనో డెఫిషియన్సీ వాళ్ళని, సో ఈ క్వశ్చన్ మనకి ఎక్కువగా ప్రిలిమినరీలో అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మనకి. ఎస్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు కండక్ట్ చేశారని చెప్పేసి అంటే కనుక అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ హాస్పిటల్ అండ్ డిబ్రూగర్ వాళ్ళు కలిపి ఈ యొక్క స్టడీని కండక్ట్ చేశారనమాట. అంటే కొంతమంది శాంపుల్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళల్లో మనకి టెస్ట్ చేస్తే కనుక మెజారిటీ టీబీ యొక్క పేషెంట్స్ ఎఫెక్ట్ అయితే ఎవరైతే ఉన్నారో అంటే యాక్టివ్ టీబీ ఆర్ లేకపోతే కనుక టీబీ ట్రీట్మెంట్ జరిగినటువంటి వాళ్ళకి ఇది ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి ఈ యొక్క స్టడీ చెప్పడం జరుగుతుందండి. వీళ్ళ యొక్క స్టడీ రిలేటెడ్ ఫైండింగ్స్ అన్నింటినీ కూడా PLOS నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అనేటువంటి దాంట్లో మనకైతే కనుక పబ్లిష్ చేశారు.
ఎగ్జామిన్డ్ అబౌట్ 128 పేషెంట్స్ ఫ్రమ్ 3 టీ గార్డెన్ హాస్పిటల్స్ అండ్ 2 రిఫరల్ హాస్పిటల్స్. ఎక్కువగా వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఈ యొక్క మనకి సిపిఏ అనేటువంటిది రావడానికి, ఈ యొక్క ఇన్ఫెక్షన్ ద్వారా ఎఫెక్ట్ అవ్వడానికి గల మెయిన్ రీజన్స్ ఏవేంటి అని అంటే కనుక పావర్టీ ఈజ్ వన్ బిగ్ ప్రాబ్లమ్ అండ్ వెరీ పూర్ న్యూట్రిషన్ లెవెల్స్ అనేటువంటిది ప్రాపర్గా బ్యాలెన్స్డ్ డైట్ అనేటువంటిది తీసుకోపోవటం వలన సో ప్రాపర్ ఇమ్యూనిటీ అనేటువంటిది ఉండదు. యాజ్ ఏ రిజల్ట్ ఇమ్యూనిటీ ఎప్పుడైతే ఉండదో మనకి అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్ అనేటువంటిది మనకి ఎఫెక్ట్ అవుతుందండి. అండ్ దెన్ స్మోకింగ్ హ్యాబిట్. సో వన్ హూ స్మోకింగ్ వాళ్ళకి, నెక్స్ట్ క్రౌడెడ్ లివింగ్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వాళ్ళకి, ఎగ్జాంపుల్ స్లమ్ ఏరియాస్లో అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళకి సివియర్గా మనకైతే కనుక ఇది ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి ఈ యొక్క స్టడీ అయితే కనుక మనకి చెప్తున్నారండి. కంట్రిబ్యూటింగ్ టు హై టీబీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిపిఏ ప్రివలెన్స్. సో ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ పేషెంట్స్ వచ్చేసి మనకి 41 years అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. అంటే మిడ్ ఏజ్లో ఉండుతున్నటువంటి వాళ్ళకి ఎక్కువగా మనకి ఇది ఎఫెక్ట్ అవుతుంది. కంపారిటివ్ అనాలిసిస్ అంటే ఇది మన దేశంలోనే ఉందా ఈ సిపిఏ అనేటువంటిది, ఇంకెక్కడా లేదా అంటే లేదండి. సో ఇట్ వాస్ దేర్ ఇన్ ఆఫ్రికన్ కంట్రీస్ యాజ్ వెల్, బట్ ఆఫ్రికన్ కంట్రీస్తో పాటు కన్నా కూడా వర్స్ట్ పొజిషన్ మనదైతే కనుక ఉందన్నమాట అస్సాంలో. సో మోర్ వర్స్ పొజిషన్ మనకైతే కనుక ఉంది. ఎగ్జాంపుల్ మన దగ్గర ఉండేటువంటి యావరేజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ గ్లోబల్ యావరేజ్ కంటే కూడా చాలా ఎక్కువ. అస్సామ్స్ సిపిఏ ప్రివలెన్స్ ఎలా ఉందంటే కనుక 60 cases per 1 lakh ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ద గ్లోబల్ యావరేజ్ ఆఫ్ 42 per 1 lakh. అంటే 1 lakh పాపులేషన్లో ఆన్ అన్ యావరేజ్ మనకి 60 cases ఈ యొక్క సిపిఏ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. బట్ ఆన్ ద అదర్ సైడ్ గ్లోబల్ యావరేజ్ తీసుకుంటే 42. సో విచ్ ఈజ్ వే మోర్. మన యొక్క గ్లోబల్ యావరేజ్ కన్నా కూడా కంపేర్ చేసుకుంటే కనుక మన యొక్క ఇండియాలో పర్టికులర్లీ అస్సాంలో సిపిఏ యొక్క ప్రివలెన్స్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్రికన్ కంట్రీస్ తోటి కూడా మనం కంపేర్ చేసుకుంటే ఈవెన్ నైజీరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కన్నా కూడా చాలా ఎక్కువ. ఇక్కడ మనకి 20 to 50 cases per 1 lakh పీపుల్ పాపులేషన్ మనకైతే కనుక ఉంది. అరౌండ్ 20 to 50 cases అయితే కనుక వస్తున్నాయి. బట్ అస్సాంలో మాత్రం మనకి ఏంటంటే కనుక 60 cases per 1 lakh పాపులేషన్ అయితే కనుక ఉందని చెప్పి మనకు చెప్తున్నారు. ఎస్, నౌ వీ హ్యావ్ అండర్స్టూడ్ లైక్ ఎవరు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవేంటి అనేటువంటి తెలుసుకున్నాము. గ్లోబల్ యావరేజ్తో మనం కంపేర్ చేసుకుంటే కనుక పొజిషన్ ఎక్కడుంది అనేటువంటి తెలుసుకున్నాం. ఏవేంటి రికమెండేషన్స్, కొన్ని ఇంపార్టెంట్ రికమెండేషన్స్ కూడా మనకి స్టడీ వాళ్ళు చేశారండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎర్లీ టెస్టింగ్ అనేటువంటిది కండక్ట్ చేయాలి. for aspergillus antibodies in the patients with respiratory symptoms post TB treatment. Tuberculosis వల్ల ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్కి సో ద పోస్ట్ టీబీ ట్రీట్మెంట్ తర్వాత మనకి ఏంటంటే కనుక ఎనీ రెస్పిరేటరీ సిమ్టమ్స్ కనిపిస్తున్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఏంటంటే కనుక ఈ యొక్క ఆస్పర్గిల్లస్ రిలేటెడ్ టెస్ట్ని అయితే కనుక కండక్ట్ చేయాలి. ఎర్లీగా ఎప్పుడైతే మనం కండక్ట్ చేస్తామో వన్స్ వీ డయాగ్నైజ్ దెన్ వీ కెన్ గో ఫర్ ట్రీట్మెంట్ యాజ్ వెల్. సెకండ్ ఇంపార్టెంట్, హెల్త్ కేర్ వర్కర్స్కి చాలామందికి మనకి ఏంటంటే కనుక ట్యూబర్క్యులోసిసే కొంతమందికి తెలుసు, ట్యూబర్క్యులోసిస్లోనే మళ్ళీ మనకి ఏంటంటే కనుక ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్. వీ హ్యావ్ 2 types ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ అండి, పల్మనరీ ట్యూబర్క్యులోసిస్, ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్. పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అంటే అర్థం ఏంటి? ఎక్స్క్లూజివ్లీ ఇట్ ఎఫెక్ట్స్ ద లంగ్స్, అంటే ఈ యొక్క బ్యాక్టీరియా మనకి లంగ్స్ ఎఫెక్ట్ చేస్తుంది. ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అంటే అర్థం ఏంటి? అపార్ట్ ఫ్రమ్ లంగ్స్ అదర్ బాడీస్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ బ్రెయిన్ కానివ్వండి, కిడ్నీస్, సో వీటిని ఎఫెక్ట్ చేసేటువంటిది ఎక్స్ట్రా పల్మనరీ టీబీ. చాలామంది హెల్త్ వర్కర్స్కి ఈ యొక్క ఎక్స్ట్రా పల్మనరీ టీబీ డిటెక్షన్ అనేటువంటిది మనకి తెలియదు. ఇన్ ద సిమిలర్ వే సిపిఏ గురించి కూడా చాలామంది హెల్త్ వర్కర్స్కి తెలియదు. ఆ యొక్క సిమ్టమ్స్ అది ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నా కూడా సో చాలామంది మనకి ఏంటి అని అంటే కనుక ఎర్లీగానే డిటెక్ట్ చేయలేకపోతున్నారు. అందుకని ఆ కాంటెక్స్లో ఇప్పుడు మనం ఏం చేయాలి? అవేర్నెస్ని రైజ్ చేసి పర్టికులర్లీ ఎవరిలో హెల్త్ కేర్ వర్కర్స్లో మనం అయితే కనుక రైజ్ చేయాలి. అవేర్నెస్ క్యాంపెయిన్స్ టు ట్రైన్ ద హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అండ్ ఎడ్యుకేట్ ద వర్కర్స్ ఆన్ హైజీన్ అండ్ రెస్పిరేటరీ హెల్త్. సో హైజీన్ అండ్ రెస్పిరేటరీ హెల్త్ మీద మనం ఏం చేయాలి అని అంటే కనుక ఎక్కువ ఫోకస్ అనేటువంటిది పెట్టి అవేర్నెస్ క్యాంపెయిన్స్ని కండక్ట్ చేయాలి. దెన్ న్యూట్రిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎపిడమిక్ డ్రాప్సీ అంటారు. దెర్ వాజ్ వన్ మోర్, అంటే ఇలాంటిదే సిమిలర్ స్టడీ ఇంతకుముందు కూడా పబ్లిష్ చేశారండి, ఎపిడమిక్ డ్రాప్సీ అని చెప్పేసి. ఈ ఎపిడమిక్ డ్రాప్సీ ఏంటంటే కనుక అడల్ట్రేటెడ్ ఎడిబుల్ ఆయిల్స్ని కన్జ్యూమ్ చేయటం వల్ల ఈ యొక్క ఎపిడమిక్ డ్రాప్సీ అనేటువంటి కండిషన్ అయితే కనుక మనకి రిజల్ట్ అవుతుంది.
సో దీనికి సంబంధించిన పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగచ్చు? డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆన్ ద హెల్త్ ఆఫ్ టీ ప్లాంటేషన్ వర్కర్స్ ఇన్ ఇండియా విత్ రెఫరెన్స్ టు ట్యూబర్క్యులోసిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. ప్రిలిమ్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద క్రానిక్ పల్మనరీ ఆస్పర్గిల్లోసిస్ గురించి మనకు చెప్పమంటున్నారు. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నారు? ఇట్ ఈస్ కాజ్డ్ బై ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎఫెక్టింగ్ ద లంగ్స్ ఆఫ్ ద టీబీ సర్వైవర్స్. సెకండ్ పాయింట్, సిపిఏ ప్రివలెన్స్ ఇన్ అస్సాం ఎక్సీడ్స్ ద గ్లోబల్ యావరేజ్. Yes, these are the two statements. Which of the above statements is or are correct అని అడుగుతున్నారండి. సో వాట్ అబౌట్ ద ఆన్సర్? సిపిఏ ఈజ్ కాజ్డ్ బై ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటున్నారు. ఈజ్ ఇట్ దట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్? నో, ఇట్స్ ఎ ఫంగల్ ఇన్ఫెక్షన్. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అండి. ఇది మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట. సెకండ్ స్టేట్మెంట్, సిపిఏ ప్రివలెన్స్ ఇన్ అస్సాం ఎక్సీడ్స్ ద గ్లోబల్ యావరేజ్ అంటున్నారు. అస్సాంలో మనకి తీసుకుంటే కనుక ఇట్ ఈస్ 60 కేసెస్ పర్ 1 lakh పాపులేషన్ ఉంటే మనకి గ్లోబల్ యావరేజ్ 42 ఉందండి. అంటే గ్లోబల్ యావరేజ్ కన్నా కూడా మనకి అస్సాంలో మనకైతే కనుక సో ఎక్కువగానే ఉంది, ఎక్సీడెడ్ ద గ్లోబల్ యావరేజ్. సో ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. సో ఓన్లీ 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. Yes, B2 only. CPA is a fungal infection, not a bacterial one. And Assam's CPA prevalence is higher than that of the global average. ప్రపంచ దేశాలతో యావరేజ్ కన్నా కంపేర్ చేసుకుంటే కనుక అస్సాంలో ఉండేటువంటి సో ఈ యొక్క సిపిఏ దట్ ఈస్ క్రానిక్ పల్మనరీ ఆస్పర్గిల్లోసిస్ యొక్క ఇన్ఫెక్షన్ అనేటువంటిది మనకైతే కనుక ఎక్కువగా ఉంది. అండ్ ఇది మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి, నాట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. క్లియర్? సో దెన్ ఎక్కువగా ఇది మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అస్సాంలో ఎక్కువగా మనకైతే కనుక ఎఫెక్ట్ చేయబడుతుంది, వాళ్ళని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. ఎవరెవరైతే కనుక హూ ఆర్ దేర్ ఇన్ పావర్టీ, మాల్ న్యూట్రిషన్, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆఫ్ అవర్ సొసైటీ ఉంటారో అలాంటి వాళ్ళని ఇది ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, Belarus President Lukashenko wins the polls with 87.6% of the vote. So moving to the next important question. Belarus President Lukashenko wins the polls with 87% of the vote. వెరీ ఇంపార్టెంట్ అండి, మనకి ప్రిలిమ్స్లో అడుగుతారు ఈ క్వశ్చన్ ఎక్స్క్లూజివ్గా. మనకి బెలారస్ అనేటువంటిది మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇట్ ఈస్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యూరప్. సో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యూరోప్లో మనకి లొకేట్ అయినటువంటి కంట్రీ ఈ యొక్క బెలారస్. దీని యొక్క క్యాపిటల్ ఈజ్ మిన్స్క్ అండి. మిన్స్క్ ఈజ్ ద క్యాపిటల్. ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బెలారస్ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యూరోప్ అని చెప్పేసి అన్నాం కదా. నౌ యూ నీడ్ టు కమెంట్ ఆన్ సంథింగ్, దట్ ఈస్ టెల్ మీ వాట్ ఆర్ దోస్ కంట్రీస్ విచ్ ఆర్ ల్యాండ్ లాక్డ్ ఇన్ సౌత్ అమెరికా. సౌత్ అమెరికాలో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఏవి? నెక్స్ట్ వచ్చేసి ఆసియాన్ కంట్రీస్లో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఏవి అనేటువంటి దాన్ని అయితే కనుక కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్, ఒకవేళ మీకు తెలిసినట్లయితే కనుక. సో బెలారస్ ఈజ్ ఏ కంట్రీ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ దిస్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యూరోప్ అండ్ హ్యాస్ మోర్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ రష్యా తోటి మనకి కొంత ఎక్కువగా ఇన్క్లైన్ అయ్యి ఉన్నటువంటి కంట్రీ. ఇట్స్ పర్టికులర్లీ ఇట్స్ లీడర్. దీని యొక్క లీడర్ ఎవరు? మనకి ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకాషెన్కో. 7th కాన్సిక్యూటివ్ టర్మ్ నౌ అగైన్ 7th కాన్సిక్యూటివ్ టర్మ్ ప్రెసిడెంట్గా మనకి మళ్ళీ రీఎలెక్ట్ అవ్వబడ్డం అయితే జరిగింది. 1994 నుంచి 1994 నుంచి కూడా మనకి ఈ యొక్క బెలారస్కి ప్రెసిడెంట్ ఈ యొక్క అలెగ్జాండర్ లుకాషెన్కోనే. ఇప్పుడు రీసెంట్గా 7th కాన్సిక్యూటివ్ టర్మ్ రీఎలెక్షన్ జరిగినా కూడా అంటే ఈ యొక్క అపోజిషన్ మెంబర్స్ అందరూ అంటే ద మీనింగ్ఫుల్ అపోజిషన్, ద రియల్ కాంపిటీటర్స్ అందరూ కూడా అయితే దేవర్ ఇన్ జైల్ ఆర్ దేవర్ ఇన్ ఎగ్జైల్. ఇతర దేశానికి మనకి ఏంటి అంటే కనుక వెళ్ళిపోయినటువంటి వాళ్ళే తప్ప. సో దేర్ ఈస్ నో రియల్ మీనింగ్ఫుల్ కాంపిటీషన్ అనేటువంటిది ఏది లేకుండా వితౌట్ ఎనీ కాంపిటీషన్ అలెగ్జాండర్ లుకాషెన్కో మనకైతే కనుక మళ్ళీ విన్ అవ్వడం అయితే జరిగింది. క్లియర్? సో దీనికి సంబంధించినటువంటిది ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి. Belarus President Lukashenko wins the poll with 87% of the vote.
బెలారషియన్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకాషెన్కో నేమ్ అడుగుతారండి, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. అలెగ్జాండర్ లుకాషెన్కో ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అని చెప్పేసి అడగచ్చు, లేకపోతే ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకి బెలారస్ గురించి ఏమైనా అడగచ్చు. సెక్యూర్డ్ ఏ 7th కాన్సిక్యూటివ్ టర్మ్ విత్ 87% ఆఫ్ ద ఓట్ ఇన్ ఎన్ ఎలక్షన్ విచ్ ఈస్ వైడ్లీ సీన్ యాజ్ ల్యాకింగ్ రియల్ కాంపిటీషన్. ఎందుకంటే సో ద రియల్ కాంపిటీటర్స్ ఎవరో కూడా మనకైతే కనుక ఎవరు అవైలబుల్గా లేరు, ఎందుకంటే అందరూ కూడా ఆ డిసెంట్ అనమాట, ఆ యొక్క డిసెంట్ అంతటిని కూడా కంప్లీట్లీ సప్రెస్ చేసేయబడటం జరిగింది. అలెగ్జాండర్ లుకాషెన్కో ఈజ్ ఇన్ ద పవర్ సిన్స్ ద ఇయర్ 1994 నుంచి మనకైతే కనుక పవర్లోనే ఉన్నారు. నవ్ ఈయన మనకి 87.6% ఆఫ్ ద ఓట్ రీసెంట్గా విన్ అయ్యి మళ్ళీ రీఎలెక్ట్ అవ్వడం జరిగింది. స్టేట్ ఎగ్జిట్ పోల్స్ ఇండికేటెడ్ దట్ దెర్ ఈజ్ నో మీనింగ్ఫుల్ అపోజిషన్ అట్ ఆల్ ఇన్ ద ఎలక్షన్. Many of the Lukashenko's opponents, they are either imprisoned or they were in the exile. సో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క బెలారస్ ఆర్ పర్టికులర్లీ ఫర్ దట్ మ్యాటర్ మనకి తీసుకుంటే ద హెడ్ ఆఫ్ ద బెలారస్ అలెగ్జాండర్ లుకాషెన్కో మోర్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ రష్యా అండి. లుకాషెన్కో ఈజ్ క్లోజ్లీ అలైన్డ్ విత్ దట్ ఆఫ్ ద మాస్కో అండ్ హ్యాస్ బీన్ ఏ సిగ్నిఫికెంట్ పొలిటికల్ ఫిగర్ ఇన్ దట్ ఆఫ్ ద ఈస్టర్న్ యూరోప్. His rule has been marked by that of the authoritarianism and suppression of dissent. డెమోక్రసీకి మనకి ఏమైనా థ్రెట్స్ ఉన్నాయి అని అంటే కనుక ఇవే థ్రెట్స్, సో అవే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క బెలారస్లో కూడా ఉన్నాయని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో దే ఆర్ మెయిన్లీ మార్క్డ్ బై అథారిటేరియనిజం అండ్ యాజ్ వెల్ యాజ్ ద సప్రెషన్ ఆఫ్ డిసెంట్. ఇంటర్నేషనల్ రెస్పాన్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్ మరి ఎలా రియాక్ట్ అయ్యారు. ఇక్కడ మనకి బెలారస్ యొక్క హెడ్ మోర్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ రష్యా, సో దెన్ డెఫినెట్లీ విల్ హ్యావ్ క్రిటిసిజం, బెలారస్ విల్ హ్యావ్ క్రిటిసిజం ఫ్రమ్ దట్ ఆఫ్ దీస్ కంట్రీస్. వెస్ట్రన్ కంట్రీస్ హ్యావ్ క్రిటిసైజ్డ్ దట్ ప్రీవియస్ ఎలక్షన్స్ ఇన్ బెలారస్ ఫర్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఫెయిర్నెస్. సో ఎటువంటి ట్రాన్స్పరెన్సీ కానీ ఫెయిర్నెస్ కానీ లేదు అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక క్రిటిసైజ్ చేయబడడం జరుగుతుందండి. ఎస్టర్డేస్ ఆర్టికల్లో మనకి ఏంటంటే హిందూ న్యూస్ అనాలిసిస్, సాటర్డేస్ హిందూ న్యూస్ అనాలిసిస్ చూస్తే కనుక రీసెంట్గా ఢిల్లీ డిక్లరేషన్ అనేటువంటి దాన్ని మనకి అడాప్ట్ చేసుకున్నారండి. ఢిల్లీ డిక్లరేషన్ 2025 అంటే ఇది ఎలక్షన్స్కి సంబంధించి ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్నెస్ అనేటువంటి మాటలకు సంబంధించిన పాయింట్ అనమాట. ఒకవేళ మీరు అది మిస్ అయ్యి ఉండుంటే కనుక ఈ పాయింట్ కూడా మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే ఢిల్లీ డిక్లరేషన్ 2025 అని చెప్పేసి రీసెంట్గా మనకి ఈఎంబీస్ అంటారు, ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ ఆఫ్ అరౌండ్ 13 కంట్రీస్ మనకైతే కనుక రీసెంట్గా ఢిల్లీలో మనకి పార్టిసిపేట్ చేశారు ఈ యొక్క కాన్ఫరెన్స్లో. ఆ కాన్ఫరెన్స్ ఆఫ్టర్ దట్ కాన్ఫరెన్స్ ఢిల్లీ డిక్లరేషన్ మనకి అడాప్ట్ చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఏంటంటే కనుక ఇప్పుడు మన పార్టిసిపేటింగ్ కంట్రీస్ అందరూ కూడా వాళ్ళ దేశాల్లో ఏ విధమైన ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి, ఇట్ షుడ్ బి ఫెయిర్, ఇట్ షుడ్ బి ఇన్క్లూజివ్, ఇట్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరిగింది. ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ గురించి ఒక అనదర్ ఇంపార్టెంట్ బాడీ కూడా ఉందండి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీరు తెలుసుకోవాల్సింది, దట్ ఈస్ నోన్ యాజ్ AWEB అంటారు, అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ అని అర్థం, అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా బెలారస్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, ఏమని, దెర్ ఈజ్ నో ట్రాన్స్పరెన్సీ అండ్ దెర్ ఈజ్ నో ఫెయిర్నెస్ హియర్ అని చెప్పి మనల్ని క్రిటిసైజ్ చేయబడడం జరుగుతుందన్నమాట బెలారస్ని. రష్యా కంటిన్యూస్ టు సపోర్ట్ ద లుకాషెన్కోస్ గవర్నమెంట్ పొలిటికల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామికల్లీ. సో పొలిటికల్గాను నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్గా కూడా మనకి ఏంటంటే రష్యా ఈజ్ కంటిన్యూస్లీ సపోర్టింగ్ దిస్ బెలారస్. బెలారస్ అనేటువంటిది ల్యాండ్ లాక్డ్ కంట్రీ, ఈస్టర్న్ యూరోప్లో మనకి లొకేట్ అయితే ఉంది. హెడ్ రీసెంట్గా అలెగ్జాండర్ లుకాషెన్కో. వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా సో ద డెమోక్రసీకి మనకి ఏంటంటే కనుక వ్యతిరేకంగా అథారిటేరియనిజము, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్స్లో ఎటువంటి రియల్ ట్రాన్స్పరెన్సీ కానీ, దెన్ నెక్స్ట్ ఆ ఫెయిర్నెస్ అనేటువంటిది మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు అని చెప్పి వెస్ట్రన్ కంట్రీస్ అన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. సో ఈ పాయింట్ మీదనే నేను ఏం చెప్పానంటే ఎలక్షన్స్కి సంబంధించి సాటర్డే మనకి వన్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగింది, అదే మనకి ఢిల్లీ డిక్లరేషన్ 2025 అనేటువంటి దాని గురించి ఒక ఆర్టికల్ పబ్లిష్ అయిందండి హిందూలో. ఢిల్లీ డిక్లరేషన్ 2025 దేనికి సంబంధించింది అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ ఆఫ్ ద 13 కంట్రీస్ రీసెంట్గా పార్టిసిపేట్ చేశారు ఢిల్లీలో. ఆబ్జెక్టివ్ ఏంటి వాళ్ళది, we should conduct the elections which should be fair, which should be transparent, okay, and these are things. సిమిలర్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక ఆర్గనైజేషన్ ఉందని మాట్లాడుకున్నాం, దాని పేరు మనకి AWEB. AWEB అంటే అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్.
నౌ ఇప్పుడు జియోగ్రాఫికల్ పరంగా మనం చూసుకుంటే బెలారస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయండి. లెట్ మీ ఫస్ట్ షో యూ ద రిప్రజెంటేషనల్ మ్యాప్ ఆఫ్ ద బెలారస్. ఇదిగోండి, బెలారస్ అనేటువంటిది ల్యాండ్ లాక్డ్ కంట్రీ, మనకి ఈస్టర్న్ యూరోప్లో మనకి లొకేట్ అయ్యి ఉంది. దీంట్లో మొత్తం మనకి ఎన్ని దేశాలతోటి మనకి బార్డర్ షేర్ చేసుకుంటుందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్యా. రష్యా హ్యాజ్ ఏ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ బెలారస్. బెలారస్ మీదన పొలిటికల్గాను ఎకనామికల్గా కూడా కంటిన్యూస్ సపోర్ట్ అనేటువంటిది రష్యా మనకి బెలారస్కి ప్రొవైడ్ చేస్తుంది. ఆ పాయింట్కి అర్థం కావాలి. అంటే రష్యా ఈజ్ డెఫినెట్లీ ఏ బార్డర్ హియర్. దెన్ ఇంకెవరు ఉన్నారు బార్డర్స్? సదరన్ సైడ్ యూ హ్యావ్ ద యుక్రెయిన్ ఉందండి మనకి. దెన్ యూ హ్యావ్ పోలాండ్. సో దెన్ వీ హ్యావ్ ద లిథువానియా అండ్ యాజ్ వెల్ యాజ్ లాట్వియా. మొత్తం 5 కంట్రీస్. సో ఓకే, మొత్తం 5 కంట్రీస్, దట్ ఈస్ లాట్వియా, లిథువానియా, నెక్స్ట్ వచ్చేసి పోలాండ్, యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా. ఎస్ అండి, 5 కంట్రీస్ తోటి మనకైతే కనుక బార్డర్ అవుతుంది మనకి ఇది. ఎస్, ఇట్స్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అండ్ అదే ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. అందుకనే మిమ్మల్ని కమెంట్ చేయమన్నది సౌత్ అమెరికాలో ఏమేమి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఉన్నాయి, ఆసియాన్లో మనకి ఏం ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఉన్నాయి అనేటువంటి దాన్ని అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. అదే పాయింట్ రాస్తాను చూడండి ఇక్కడ. బెలారస్ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఎక్కడ మనకి ఈస్టర్న్ యూరోప్లో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉంది. బార్డరింగ్ కంట్రీస్ ఏవేంటి? రష్యా టు దట్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్, యుక్రెయిన్ టు దట్ ఆఫ్ ద సౌత్, పోలాండ్ టు ద వెస్ట్, లిథువానియా అండ్ లాట్వియా టు దట్ ఆఫ్ ద నార్త్ వెస్ట్. క్యాపిటల్ వచ్చేసి మనకి మిన్స్క్. ఇది కూడా మనకి విచ్ ఇస్ ఆల్సో ద లార్జెస్ట్ సిటీ యాజ్ వెల్. ఎస్. సో ఇక్కడ మనకి వాడేటువంటి లాంగ్వేజెస్ వచ్చేసి ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ బెలరషియన్, దట్ ఈస్ స్పోకెన్ బై 24% అండ్ రష్యన్ స్పోకెన్ బై 70%. పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్: అనలైజ్ ద పొలిటికల్ డైనమిక్స్ ఆఫ్ బెలారస్ అండర్ అలెగ్జాండర్ లుకాషెంకో అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ఈస్టర్న్ యూరోప్ అండ్ గ్లోబల్ జియో పాలిటిక్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద బెలారస్కి సంబంధించి ఏం తెలియాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, బెలారస్ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ ఈస్టర్న్ యూరోప్ అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ షేర్స్ బార్డర్స్ విత్ రష్యా, యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ జర్మనీ అంటున్నారు. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? సో బెలారస్కి సంబంధించి మనకు తెలియాలంటే ఇట్ ఈస్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ ఈస్టర్న్ యూరోప్. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇట్ షేర్స్ బార్డర్ విత్ రష్యా, యుక్రెయిన్ అండ్ జర్మనీ అంటున్నారు. దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ అండి. మనం చూసినటువంటి కంట్రీస్లో మనకి ఇక్కడ జర్మనీ లేదు ఇక్కడ. సో ద కంట్రీస్ అన్నీ కూడా మనకి రష్యా, యుక్రెయిన్, నెక్స్ట్ మిగిలిపోయినవి పోలాండ్, లిథువానియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద లాట్వియా. అంతే, ఈ 3 దేశాలే మనకి బార్డర్ షేర్ చేస్తున్నాయి. అంటే సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ హియర్. వన్ ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ మనకి. సో బెలారస్ షేర్స్ బార్డర్స్ విత్ రష్యా, యుక్రెయిన్, పోలాండ్, లిథువానియా అండ్ లాట్వియా, డస్ నాట్ ఇంక్లూడ్ జర్మనీ. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. సో బెలారస్ అని గుర్తురాగానే మనకి అలెగ్జాండర్ లుకాషెంకో, ల్యాండ్ లాక్డ్ కంట్రీ, ఈస్టర్న్ యూరోప్లో లొకేట్ అయ్యి ఉంది, మోర్ అలైన్డ్ టువర్డ్స్ రష్యా. ఏవేం బార్డర్ కంట్రీస్ ఉన్నాయి ఆ 5 కంట్రీస్ పేర్లు మనకు తెలియాలి. సో దట్ ఈస్ రష్యా, యుక్రెయిన్, పోలాండ్, లిథువానియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద లాట్వియా. Clear? Let us move on to that of the next article. And moving to the next one, should governors head the state universities అని చెప్పేసి మనకైతే ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఎస్ అండి, కమింగ్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్, షుడ్ గవర్నర్స్ హెడ్ ద స్టేట్ యూనివర్సిటీస్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే గవర్నర్ ఈజ్ బేసికల్లీ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్. గవర్నర్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్. బట్ కానీ అగైన్ ఏ సెరిమోనియల్ హెడ్. ద రియల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి మనకి చీఫ్ మినిస్టర్. ఎలాగా? ద వే ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ మనకి ఎలా ఉంటారో, లైక్ ప్రెసిడెంట్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ అవర్ కంట్రీ, బట్ హీ ఈజ్ ఎ సెరిమోనియల్ హెడ్, బట్ ద రియల్ హెడ్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్. అదేవిధంగా మనకి స్టేట్ లెవెల్లో గవర్నర్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్, వైల్ ద చీఫ్ మినిస్టర్ ఈజ్ ద రియల్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. విల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ అంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్
సో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినటువంటి ఆధారంగా చేసుకుని ఎయిడ్ అండ్ అడ్వైస్ తోటి మనకి వ్యవహరించాలి. సిమిలర్లీ స్టేట్ లెవెల్లో కూడా చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ ఎయిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్వైస్ ద గవర్నర్. బట్ కానీ గవర్నర్కి కొంత డిస్క్రిషనరీ పవర్ ఉంటుందండి వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ అయితే కనుక గవర్నర్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ హెడ్గా మనకి చెప్పినటువంటిది కాన్స్టిట్యూషన్. బట్ కాన్స్టిట్యూషన్ కాకుండా స్టేట్ యూనివర్సిటీ లాస్ మనకి చెప్పినటువంటివి ఏంటి అని అంటే ద సేమ్ గవర్నర్ విల్ ఆల్సో యాక్ట్ యాజ్ ద ఛాన్సలర్. The same governor will act as the chancellor or the head of the యూనివర్సిటీస్ అండి. ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీస్గా కూడా మనకి ఏంటి అని అంటే కనుక గవర్నర్ విల్ యాక్ట్ యాజ్ ద ఎక్స్ అఫీషియో ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీస్. సో అపాయింటింగ్ ద వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేయడము, కాన్వొకేషన్స్ని ప్రిసైడ్ చేయడము, అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక వెన్ ఎవర్ ఎనీ డెలిగేటెడ్ లెజిస్లేషన్ ఉంటే కనుక దాన్ని హ్యాండిల్ చేయడము, ఇవన్నీ కూడా మనకి గవర్నర్ అయితే కనుక హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే కాన్స్టిట్యూషన్ గవర్నర్కి ఇలా ఎటువంటి రోలు మనకి అసైన్ చేయలేదండి, అంటే ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీస్గా మనకి. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఎవరు చేశారు మనకి స్టేట్ యూనివర్సిటీ లాస్ మనకైతే కనుక చేసాయి. స్టేట్ యూనివర్సిటీ లాస్ ఈ యొక్క గవర్నర్ యాజ్ ఏ ఛాన్సలర్ అనేటువంటి మోడల్ మనకి ఏంటంటే కనుక మంది కాదు, ఇది మనల్ని రూల్ చేసినటువంటి బ్రిటిష్ నుంచి మనం తెచ్చుకోవడం జరిగింది గవర్నర్ యాజ్ ఏ ఛాన్సలర్ మోడల్గా. అంటే 1857లో మనకి 3 యూనివర్సిటీస్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు కదండి. ఎక్కడెక్కడ మనకి దట్ ఈస్ కలకత్తా, బాంబే అండ్ యాజ్ వెల్ యాజ్ మద్రాస్. సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అక్కడ మనకి ఏంటంటే ఆ రెస్పెక్టివ్ ప్రెసిడెన్సీస్ యొక్క గవర్నర్స్ని మనకి ఛాన్సలర్స్గా మనకైతే కనుక అపాయింట్ చేశారు సో దట్ టు హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ దోస్ పర్టికులర్ యూనివర్సిటీస్. బట్ ఈవెన్ ఇన్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ అసలు నిజంగా ఇలా అంటే ఈ మెకానిజం అనేటువంటిది రెలవెంటా కాదా అనేటువంటిది ఎటువంటి చెక్ చేయకుండా సో ఈవెన్ పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా మనకి దీన్ని కంటిన్యూ చేస్తున్నారని చెప్పేసి మనకి ఇక్కడ ఆధార్ మాట్లాడుతున్నారు. అంటే గవర్నర్ని ఛాన్సలర్గా అపాయింట్ చేయడం పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉండకుండా చేయడానికి చేస్తున్నాము అనేది కంప్లీట్లీ పర్పస్ డిఫీట్ అయిపోయి గవర్నర్ ఇప్పుడు ఇంకా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ని ఇంకా పెంచుతున్నారు. ఎందుకు అంటే ప్రాబ్లం ఏమైందంటే ఇంతకుముందు ఆ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఎందుకు వస్తుందంటే సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి సెంట్రల్ లెవెల్లోనూ స్టేట్ లెవెల్లోనూ గవర్నమెంట్స్ సేమ్ ఉండేవి. ఇంతకుముందు సెంట్రల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెవెల్స్లో సేమ్ గవర్నమెంట్స్ ఉండేవి. దాని మూలాన ఏంటి అని అంటే కనుక ఎటువంటి కాన్ఫ్లిక్ట్ ఉండేది కాదు. బట్ ఎప్పుడైతే మనకి రీజనల్ పార్టీస్ గ్రో అయ్యాయో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సెంట్రల్ లెవెల్లో ఒక పార్టీ ఉంటే స్టేట్ లెవెల్లో మరొక పార్టీ ఉన్న మూలాన ఇప్పుడు గవర్నర్ని మనకి ఎవరు అపాయింట్ చేస్తారండి, గవర్నర్ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ లైక్ మనం వెస్ట్ బెంగాల్ లేకపోతే తమిళనాడు ఇలాంటి స్టేట్స్ మనం తీసుకుంటే సో ఈ స్టేట్స్లో సెంట్రల్ గవర్నమెంట్లో రూలింగ్ ఒకళ్ళు ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్స్లో రూలింగ్ ఒకళ్ళు ఉన్నారు. ఇప్పుడు లైక్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు ఎగ్జర్ట్ ఇట్స్ కంట్రోల్ ఓవర్ యూనివర్సిటీస్ త్రూ గవర్నర్ ద్వారా మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ యొక్క యూనివర్సిటీస్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది అని చెప్పి ఎవరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్స్ గొడవలు పెడుతున్నారు. ఎప్పుడైనా ఈ యొక్క ఛాన్సలర్ యొక్క పవర్స్ని తగ్గించడానికి స్టేట్ యూనివర్సిటీ లాస్ని అమెండ్ చేస్తున్నప్పుడు గవర్నర్ ఏం చేస్తున్నారు అని అంటే కనుక వాటిని ప్రెసిడెన్షియల్ అసెంట్కి పంపించాలి అని చెప్పి వాటిని డిలే చేసేస్తున్నారు. సో ఓవర్ ఏ పీరియడ్ సో ఫైనల్లీ ఏం జరిగింది, గవర్నర్ ఒక న్యూట్రల్ ఇదిగా మనకి ఏంటంటే న్యూట్రల్ సెరిమోనియల్ హెడ్గా ఉండాల్సినటువంటిది అదే గవర్నర్ మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ని చేస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్ని మనకి పొలిటిసైజ్ చేస్తున్నారు, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ని, యూనివర్సిటీస్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో అసలు ఈ మెకానిజం అనేటువంటిది కంప్లీట్లీ ఫ్లా కాన్సెప్ట్, అసలు అవసరం లేదు అని చెప్పి మనకి రకరకాల కమిషన్స్ మనకి చెప్తున్నారండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్కారియా కమిషన్ కానీ పూంచి కమిషన్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ పూంచి కమిషన్ మనం తీసుకుంటే వాళ్ళు
వాళ్ళు ఏం చెప్తున్నారంటే గవర్నర్ ఈ కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్స్, కాన్స్టిట్యూషనల్ రోల్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఫాలో చేస్తూ ఈ యొక్క స్టాట్యుటరీ రోల్స్ అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క వేరే గవర్నమెంట్స్ తీసుకొస్తున్నటువంటి లాస్, స్టేట్ గవర్నమెంట్స్ కానీ తీసుకొస్తున్నటువంటి లాస్లో ఇచ్చినటువంటి రోల్స్ని కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. ఓన్లీ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ని మాత్రమే ఫుల్ఫిల్ చేయాలి. అలా చేయడం ద్వారా స్టేట్ గవర్నమెంట్స్ ఆ పర్టికులర్ అకాడమిక్ ఇదిలో ఉండేటువంటి ఎమినెంట్ పీపుల్ని అపాయింట్ చేస్తే కనుక యూనివర్సిటీ ఎడ్యుకేషన్ని మనం కంప్లీట్లీ పొలిటిసైజ్ చేయకుండా ఉండొచ్చు, డీపొలిటిసైజ్ చేయొచ్చు అని చెప్పి మనకి పూంచి కమిషన్ మనకి చెప్పడం జరుగుతుందండి. సో లెట్ మీ షో యూ దట్ పర్టికులర్ పాయింట్. ఇక్కడ చూడండి, ద పూంచి కమిషన్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ రికమెండెడ్ దట్ గవర్నర్ షుడ్ ఫోకస్ ఆన్ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీస్, అవాయిడింగ్ ద స్టాట్యుటరీ రోల్స్ లైక్ దట్ ఆఫ్ ఏ ఛాన్సలర్ టు ప్రిజర్వ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఆఫీస్. It suggested that states should appoint eminent academics or experts as chancellors to ensure academic independence and finally prevent the conflicts. So గవర్నర్ గారు ఏం చేయాలి, మీరు మీ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ అంటే రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి బాధ్యతలను మీరు నిర్వర్తించండి. అంతే తప్ప స్టేట్ గవర్నమెంట్స్ ఇలా లాస్ చేసి మీకు అందులో ఏమైనా రోల్ ఇస్తే కనుక వాటిలన్నింటినీ కూడా అవాయిడ్ చేసేయండి. సో అవాయిడ్ చేసేయడం వల్ల ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తారు, ఎక్స్పర్ట్స్ని మనకి ఏంటంటే అకాడమిక్ ఎక్స్పర్ట్స్ని మనకి అపాయింట్ చేస్తారు. వాళ్ళకి అప్పుడు ఎటువంటి కాన్ఫ్లిక్ట్ ఉండకుండా మనము యూనివర్సిటీ ఎడ్యుకేషన్ని డీపొలిటిసైజ్ చేయొచ్చు అని చెప్పి నెక్స్ట్ కమిషన్ మనకి నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా ఈ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఒక ఒపీనియన్ అయితే కనుక చెప్పడం జరిగిందండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే గవర్నర్ అనేటువంటి పర్సనాలిటీ మనకి పొలిటికల్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేయాలి, అంతే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇంట్రెస్ట్స్ని స్టేట్ గవర్నమెంట్స్ మీదన రుద్దకూడదు అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే అడ్వకేటెడ్ ఫర్ పొలిటికల్ న్యూట్రాలిటీ, ఏ క్లియర్ డెఫినేషన్ ఆఫ్ ద ఛాన్సలర్స్ ఫంక్షన్స్, ఏ సపోర్టివ్ రాదర్ దెన్ అథారిటేటివ్ రోల్ అండ్ ఏ గ్రేటర్ యూనివర్సిటీ అటానమీ. సో గవర్నర్ ఏవేం చేయాలి అనేటువంటిది మనకి క్లియర్ డెఫినేషన్ అనేటువంటిది ఉండాలి, క్లియర్ ఫంక్షన్స్ అనేటువంటివి, అంతే తప్ప కంప్లీట్లీ తన యొక్క డిస్క్రిషనరీ పవర్ అండర్లో ఉంచకూడదని అంటూ మనకి నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మనకి చెప్పారండి. సర్కారియా కమిషన్ మనకి ఏం చెప్తోంది అని అంటే కనుక, సో ద సర్కారియా కమిషన్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ రికగ్నైజ్డ్ దట్ గవర్నర్స్ రోల్ యాజ్ ఛాన్సలర్ ఈజ్ స్టాట్యుటరీ, నాట్ కాన్స్టిట్యూషనల్, అండ్ ఇట్ మస్ట్ బి డిఫైన్డ్ బై ద స్టేట్ లాస్. It recommended that governors should consult with the chief ministers while retaining the independent judgment in university matters. So గవర్నర్ మనకి ఏంటంటే కనుక ఏం చేయాలి, మనకి ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్స్ని కన్సల్ట్ అయితే కనుక చేయాలి అని సర్కారియా కమిషను, నెక్స్ట్ వచ్చేసి రాజమన్నార్ కమిటీ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ సింపుల్గా మనం బాటమ్ లైన్ ఏంటంటే కనుక యూనివర్సిటీస్ అనేటువంటివి స్టేట్ యూనివర్సిటీ లాస్ ద్వారా మనకి గవర్న్ చేయబడతాయి. సో స్టేట్ యూనివర్సిటీస్ లాస్ మనకి ఏంటంటే ఛాన్సలర్గా ఎవరిని మనకి ఏంటంటే ఎక్స్ అఫీషియో మెంబర్గా మనకి అపాయింట్ చేస్తారు అంటే గవర్నర్ విల్ యాక్ట్ యాజ్ ద ఎక్స్ అఫీషియో, మనకి ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అంటే ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీస్గా మనకి గవర్నర్ వ్యవహరిస్తారు. ఇప్పుడు ఆ గవర్నర్ వ్యవహరించేటువంటి ఇదిలో మనకి ఎలా వ్యవహరిస్తున్నారు అని అంటే కనుక, ఇప్పుడు ఇన్ కేస్ సెంట్రల్కి స్టేట్ గవర్నమెంట్స్కి మధ్యన డిఫరెంట్ పార్టీస్ ఉంటే కనుక కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయండి. ఎస్, సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. సో ఫైనల్లీ ఓవరాల్గా మనకి ఈ ఆర్టికల్ ఎలా కంక్లూడ్ చేస్తున్నారంటే ద మోస్ట్ ప్రాక్టికల్ మోడల్ ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి అని అంటే కనుక పూంచి కమిషన్ చెప్పిన విధంగా మనకి గవర్నర్ అనేటువంటి ఆయన కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ని మాత్రమే ఫాలో చేస్తూ ఈ యొక్క స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్ పెట్టినటువంటి వాటిని విడిచిపెట్టాలి, అవాయిడ్ చేసేయాలి. అండ్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ ఎమినెంట్ పర్సన్స్ని అంటే ఆ ఫీల్డ్స్లో ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ని మనకైతే కనుక ఛాన్సలర్స్గా అపాయింట్ చేయడం వల్ల మనం ఈ కాన్ఫ్లిక్ట్ని నుంచి బయటపడవచ్చు అని చెప్పి, పీస్ఫుల్గా మనం ఎండ్ చేయొచ్చు అని చెప్పి ఈ యొక్క ఆర్టికల్ని ఫైనల్గా ఎండ్ చేయడం జరుగుతుందండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా. లెట్ us discuss some important points. The role of governors as chancellors of state universities has become controversial with concerns about political interference and governance issues, like especially in the states which are governed by opposition parties. అంటే స్టేట్ గవర్నమెంట్స్ అపోజిషన్ పార్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ రూల్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్లో వెళ్ళి వేరే పార్టీస్ ఉంటే కనుక అప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఇంకా పెరిగిపోతుంది ఆ స్టేట్స్లో. వేరియస్ మోడల్స్ హ్యావ్ బీన్ సజెస్టెడ్ టు డీపొలిటిసైజ్ ద యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ. సో లైక్ మనకి
రకరకాల కమిషన్స్ మనకి రకరకాల వేస్లో సజెస్ట్ చేశారు. అండ్ అలాగనే చీఫ్ మినిస్టర్ యాజ్ ఏ ఛాన్సలర్ మోడల్ అని, దెన్ నెక్స్ట్ వచ్చేసి డిఫైనింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఛాన్సలర్ అని రకరకాల మోడల్స్ని అయితే కనుక మనకి చెప్పడం జరిగిందండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయాలి, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డీపొలిటిసైజ్ చేయాలి, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండకూడదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్. అసలు ద రోల్ ఆఫ్ గవర్నర్ యాజ్ ఏ ఛాన్సలర్గా మనకి అపాయింట్ చేయడం ఆఫ్ స్టేట్ యూనివర్సిటీస్ వాజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ బ్రిటిష్ కలోనియల్ రూల్ టు ఎన్ష్యూర్ అటానమీ ఫ్రమ్ దట్ ఆఫ్ ద పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ నుంచి మనకి ఏంటంటే కనుక అటానమీ ఉంచడం గురించి ఈ యొక్క అప్పట్లో మనకి ఏంటంటే కనుక గవర్నర్ యాజ్ ఏ ఛాన్సలర్గా మనకి అపాయింట్ చేయబడడం జరిగింది. ఎగ్జాంపుల్ 1857లో యూనివర్సిటీస్ ఇన్ కలకత్తా, బాంబే, మద్రాస్ ఎస్టాబ్లిష్డ్ ద గవర్నర్ యాజ్ ఎక్స్ అఫీషియో ఛాన్సలర్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా ద గవర్నర్స్ రోల్ కంటిన్యూడ్ అండర్ స్టేట్ యూనివర్సిటీ యాక్ట్స్, thereby granting powers such as appointing the vice chancellors ని మనకి ఛాన్సలర్ అపాయింట్ చేస్తారు, అప్రూవింగ్ ద పాలసీస్, ప్రిసైడింగ్ ఓవర్ ద కాన్వొకేషన్స్, ఇవన్నీ కూడా మనకి గవర్నర్ యాజ్ ఎ ఛాన్సలర్గా మనకి క్యారీ అవుట్ చేస్తారండి. సో చేంజింగ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అంటే లైక్ 1947 ఆ టైంలో మనకి ఏంటి అని అంటే కనుక అక్కడ నుంచి బాగానే ఉండేది, ఎందుకంటే రెండు సేమ్ గవర్నమెంట్స్ ఉండేవి కాబట్టి. బట్ రీజనల్ పార్టీస్ ఎప్పుడైతే మనకి ఎవాల్వ్ అయ్యాయో, సో చూడండి, విత్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ రూలింగ్ అట్ ద సెంటర్ అండ్ స్టేట్స్, నౌ గవర్నర్ బిగాన్ అజర్టింగ్ ద కంట్రోల్ ఓవర్ యూనివర్సిటీ అఫైర్స్, దేర్ బై లీడింగ్ టు దట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్స్. సో గవర్నర్స్ ఏం చేసేవారు అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి డైరెక్టివ్స్ని ఫాలో అవుతూ మనకి ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్స్ మీద కంట్రోల్ని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి మనకి చూసేవారు. ఎఫర్ట్స్ బై స్టేట్ గవర్నమెంట్స్ టు కర్టైల్ ద ఛాన్సలర్స్ పవర్స్ హ్యావ్ ఆఫెన్ బీన్ బ్లాక్డ్ బై ద గవర్నర్స్ ఆర్ డిలేడ్ డ్యూ టు ద నీడ్ ఫర్ ఎ ప్రెసిడెన్షియల్ అసెంట్. ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్స్ ఈ యొక్క ఛాన్సలర్ పవర్స్ని తగ్గించాలి అంటూ ఏమైనా మనకి లాస్ తీసుకొస్తున్నా కూడా మనకి అలాంటప్పుడు మనకి ఏమిటంటే కనుక ఈ యొక్క గవర్నర్స్ ఏం చేసేవారు అని అంటే, స్టేట్ గవర్నమెంట్స్ ఎప్పుడైనా అలాంటి లాస్ తీసుకుని వస్తూ ఉంటే అమెండ్మెంట్స్, వాటిని మనకి బ్లాక్ చేయడం కానీ లేకపోతే ప్రెసిడెంట్స్ అసెంట్కి డిలే చేసేయడం కానీ చేస్తూ ఉండేవారు. ఇన్ సమ్ కేసెస్ స్టేట్ గవర్నమెంట్స్ అపాయింటెడ్ దేర్ మినిస్టర్స్ యాజ్ ఈవెన్ ప్రో ఛాన్సలర్స్ యాజ్ వెల్ టు కౌంటర్ బ్యాలెన్స్ ద గవర్నర్స్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ మనకి ఆర్టికల్లో మరొకటి కూడా మనకి ఒక డైమెన్షన్ కూడా యాడ్ చేశారండి. ఏంటంటే గవర్నర్ వర్సెస్ ప్రెసిడెంట్స్ రోల్. గవర్నర్ మనకి హీ యాక్ట్స్ యాజ్ ఏ ఛాన్సలర్ టు దట్ ఆఫ్ ద యూనివర్సిటీస్, బట్ సిమిలర్లీ ప్రెసిడెంట్ కూడా సెంట్రల్ యూనివర్సిటీస్ విజిటర్కి వచ్చేసరికి హీ యాక్ట్స్ యాజ్ ఏ విజిటర్ టు దట్ ఆఫ్ ద యూనివర్సిటీస్. వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. ప్రెసిడెంట్ డైరెక్ట్గా సెంట్రల్ యూనివర్సిటీస్లో ఇన్వాల్వ్ అవ్వరు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మధ్యలో ఉంటుంది, తద్వారా మనకి ఏంటంటే కనుక డెసిషన్స్ అనేటువంటివి తీసుకుంటారు. అంతే తప్ప గవర్నర్స్ లాగా డైరెక్ట్గా యూనివర్సిటీస్లోకి మనకి ఇన్వాల్వ్ అయితే కనుక అయిపోరు అంటూ మనకి చెప్తున్నారు. అన్లైక్ గవర్నర్స్, ద ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ ఏ సెరిమోనియల్ విజిటర్ for central universities with a very limited role focused upon consultation and legislation. The Ministry of Education will handle operational matters all, unlike in state universities where governors have the direct involvement. So the governor మనకి ఏంటంటే పాలసీస్ని అప్రూవ్ చేయడం విషయంలోనూ, వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేయడం విషయంలోనూ డిస్క్రిషనరీ పవర్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న మూలాన స్టేట్ గవర్నమెంట్స్కి గవర్నర్కి మధ్యన కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది వచ్చేస్తుందండి. సో ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. గవర్నర్స్ అపాయింటెడ్ బై సెంటర్ ఆఫెన్ ప్రయారిటైజ్ పొలిటికల్ ఇంట్రెస్ట్స్ ఓవర్ ద యూనివర్సిటీ అటానమీ. యూనివర్సిటీ యొక్క అటానమీని పక్కన పెట్టి గవర్నర్స్ ఏంటి అని అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పొలిటికల్ ఇంట్రెస్ట్స్ని సర్వ్ చేయడానికి ఫంక్షన్ చేసే విధంగా మనకైతే కనుక వర్క్ చేస్తున్నారు. ఎందుకనంటే ఈ రోజున మనకు చూస్తే గవర్నర్స్ యొక్క అపాయింట్మెంట్స్ విషయానికి వస్తే కనుక గవర్నర్స్ అందరూ కూడా ఇంతకుముందు పొలిటీషియన్స్ లేకపోతే ఇంతకుముందు రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ అలాంటి వాళ్ళని అపాయింట్ చేస్తారు. మరి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళ యొక్క లాయాలిటీని చూపించుకోవడం గురించి ఏంటి అని అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇంట్రెస్ట్ని సర్వ్ చేయడం గురించి మనకైతే వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఈ యొక్క ఆర్టికల్లో మనకి హైలైట్ చేస్తున్నారండి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక అకౌంటబిలిటీ కన్సర్న్స్. యూనివర్సిటీస్ ఆర్ అకౌంటబుల్ టు స్టేట్ గవర్నమెంట్స్ అండ్ నాట్ టు దట్ ఆఫ్ ద గవర్నర్. సో ఇన్ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ నౌ డ్యూయల్ మాస్టర్స్. గవర్నర్ ఒక పక్కన, స్టేట్ గవర్నమెంట్ ఒక పక్కన.
delays in decision making mainly because of due to the governor's discretionary powers. సో ద గవర్నర్ మనకి ఏంటంటే ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినట్టుగా అంటే ఎయిడ్ అండ్ అడ్వైస్ తోటి మనకి పనులు చేస్తారు. బట్ గవర్నర్ కూడా అలాగే చేస్తారు, కానీ కొంత డిస్క్రిషనరీ పవర్స్ అనేటువంటిది మనకి గవర్నర్స్కి అయితే కనుక ఉంటుందండి. దాని మూలాన మనకి ఏంటంటే అన్నెసెసరీ డిలే అనేటువంటిది వచ్చేస్తుంది. సో దెన్ రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చీఫ్ మినిస్టర్ యాజ్ ఛాన్సలర్ మోడల్ అనేది ఒక మోడల్. దాన్ని మనకి ఏంటంటే వెస్ట్ బెంగాల్ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, కానీ స్టిల్ దాన్ని అదేమి ఇంప్లిమెంట్ అయిపోలేదండి. ఎందుకంటే ఇంకా ప్రెసిడెన్షియల్ అసెంట్ అనేటువంటిది మనకి కావాలి, వాటికి ఇట్ ఈస్ పెండింగ్. స్టేట్ అపాయింటెడ్ ఛాన్సలర్ మోడల్. తెలంగాణ రిక్వైర్స్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఫర్ ఛాన్సలర్ అపాయింట్మెంట్స్. యూకే అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియన్ మోడల్స్ తీసుకుంటే దే అపాయింట్ ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్స్ ఫర్ లీడర్షిప్ రోల్స్. ఐడియల్లీ దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. రకరకాల కమిషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్కారియా కమిషన్, నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, పూంచి కమిషన్, రకరకాల కమిషన్స్ మనకి రకరకాల వేస్లో రికమెండ్ చేశారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చెప్తున్నది ఒకటే, గవర్నరు పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలి, అనవసరంగా యూనివర్సిటీస్ని పొలిటిసైజ్ చేయకూడదు, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ని డీపొలిటిసైజ్ చేయాలి. ఎస్ అండి, దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. So the states like Gujarat, Karnataka, Maharashtra, they have implemented the reforms, while others like Tamil Nadu, Kerala are facing the delays. ఓవరాల్ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా ఉండొచ్చు అని అంటే కనుక, డిస్కస్ ద ఛాలెంజెస్ పోజ్డ్ బై ద రోల్ ఆఫ్ గవర్నర్ యాజ్ ఛాన్సలర్స్ ఆఫ్ స్టేట్ యూనివర్సిటీస్ అండ్ సజెస్ట్ సమ్ ఆల్టర్నేటివ్ గవర్నెన్స్ మోడల్స్ సో దట్ టు ఎన్హాన్స్ ద యూనివర్సిటీ అటానమీ. యూనివర్సిటీ అటానమీని పెంచడం గురించి మనకి ఇంకేమేం మెజర్స్ తీసుకోవచ్చు, అక్కడ మీరు ఈ రికమెండేషన్స్ అన్నీ మెన్షన్ చేయొచ్చండి. సర్కారియా కమిషన్ వాళ్ళు ఏం చెప్పారు, నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఏం చెప్పారు, పూంచి కమిషన్ ఏమన్నారు, రాజమన్నార్ కమిటీ ఏం చెప్పింది మనకి. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేయటం వల్ల యువర్ ఆన్సర్ విల్ బి మచ్ మోర్ better when compared with that of the other answers. Clear? Let us move on to that of the next article. Rebels close in on key Congo city as 13 officials killed and thousands displaced. ఎస్ అండి. సో రీసెంట్గా మనకి ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కూడా కంప్లీట్లీ ఇన్స్టెబిలిటీతో అయితే కనుక ఉన్నాయి మనకి. ఇక్కడ ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక డిఆర్సి, దట్ ఈస్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అయితే కనుక మనకైతే కనుక రీసెంట్గా న్యూస్లో ఉందండి. ఈ యొక్క డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మనం తీసుకున్నట్లయితే కనుక there was one such important thing. ఈ యొక్క కాంగో ఆర్మీ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ వాజ్ వన్ రెబల్ గ్రూప్ ఉన్నారు, వాళ్ళ పేరు ఏంటంటే M23 రెబల్ గ్రూప్. వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది నడుస్తుందండి. ఎవరెవరి మధ్య? M23 రెబల్ గ్రూపు అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ద కాంగో. వీళ్ళిద్దరి మధ్య మనకైతే కనుక ఈ యొక్క ఇదనేది నడుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూద్దాం. ద ఫైటింగ్ బిట్వీన్ ద రవాండా బ్యాక్డ్ M23 రెబల్స్. సో ఈ M23 రెబల్స్ని మనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? రవాండా అనేటువంటి దేశం మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ ద గవర్నమెంట్ ఫోర్సెస్ ఇన్ ద ఈస్టర్న్ కాంగో హ్యాస్ లెడ్ టు ఎవాక్యువేషన్ ఆఫ్ ది గోమా. గోమా అనేటువంటిది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కీ సిటీ అండి మనకి, ఎక్కడ మనకి ఈ యొక్క కాంగోలో. ద డెత్ ఆఫ్ 13 పీస్ కీపర్స్ అండ్ ఫారిన్ సోల్జర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద థౌజండ్స్ ఆఫ్ సివిలియన్స్. సో M23 రెబల్ గ్రూప్. M23 is a group mainly comprising ethnic Tutsis అంటారనమాట వీళ్ళని. దే బ్రోక్ అవే ఫ్రమ్ ద కాంగోలీస్ ఆర్మీ ఓవర్ ఏ డెకేడ్ ఎగో. సో 10 సంవత్సరాల క్రితం మనకి ఏంటంటే ఈ M23 అనేటువంటి వాళ్ళు ఈ యొక్క కాంగోలీస్ ఆర్మీ నుంచి కంప్లీట్లీ విడిపోయారు. ఒక సెపరేట్ గ్రూప్గా మనకైతే కనుక విడిపోయి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఆర్మీతోటి ఫైట్ చేస్తూ టెరిటోరియల్ గెయిన్స్ చేసుకుంటున్నారు. అంటే ఈ యొక్క టెరిటరీస్ అన్నిటినీ కూడా వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. ఈ టెరిటరీస్ అన్ని ఎందుకు తెచ్చుకుంటున్నారు అని అంటే కనుక ఇదంతా కూడా మినరల్ రిచ్ రీజియన్ ఇదంతా కూడా. సో మరి ఎప్పుడైతే ఇవన్నీ కూడా రిసోర్సెస్ అన్నీ కూడా వీళ్ళ కంట్రోల్లో ఉంటాయో సో దెన్ అప్పుడు వీళ్ళ డామినేషన్ అనేటువంటిది మనకు ఉంటుంది. అందుకని మళ్ళీ ఈ యొక్క M23 గ్రూప్ మధ్యన నెక్స్ట్ వచ్చేసి మనకి కాంగోలీస్ ఆర్మీ మధ్యన ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది నడుస్తుందండి. వాటిల్లో ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకు తెలియాల్సినటువంటిది గోమా. గోమా అనేటువంటిది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సిటీ అండ్ హ్యుమానిటేరియన్ హబ్ ఇన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో హ్యాస్ బీన్ సివియర్లీ ఇంపాక్టెడ్ విత్ ఇట్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవాక్యుయేటెడ్ అండ్ ద ఫ్లైట్స్ గ్రౌండెడ్. Yes, so the 2 million people have been displaced because of due to this particular conflict. Goma is critical for humanitarian and security operation, making its destabilization a significant concern.
So now the Democratic Republic of Congo, United Nations, the United States accuse Rwanda of providing the military and logistical support to M23, which Rwanda denies. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, M23 అనేటువంటిది ఒక ఆర్మ్డ్ గ్రూప్ అనమాట. ఇలాంటి ఆర్మ్డ్ గ్రూప్స్ కొన్ని వందల గ్రూప్స్ మనకి ఈ యొక్క డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మనకైతే కనుక ఉన్నాయండి. ఈ M23 గ్రూప్ని మనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? రవాండా అనేటువంటి దేశం మనకి సపోర్ట్ చేస్తుంది. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫండ్స్, వాళ్ళకి కావాల్సినటువంటి వెపన్స్, సో ఇవన్నీ కూడా మనకైతే కనుక చూసుకోవడం జరుగుతుంది. దిస్ హ్యాస్ లెడ్ టు డిప్లొమాటిక్ టెన్షన్స్ విత్ ద డిఆర్సీ సెవరింగ్ ద టైస్ విత్ దట్ ఆఫ్ ద రవాండా యాజ్ వెల్. అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వాళ్ళు రవాండా తోటి వాళ్ళ యొక్క టైస్ని కూడా మనకి కట్ ఆఫ్ అయితే చేసుకుంటున్నారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మనకి చూస్తే, దిస్ ఈజ్ వాట్ ఈస్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డిఆర్సీ అని చెప్పేసి మనం అయితే కనుక పిలుస్తాం. దీని గురించి మనకి ఏం తెలియాలి? వెరీ నారోగా మనకి అట్లాంటిక్ ఓషన్కి మనకైతే కనుక బార్డర్ అయితే కనుక ఉందండి. ఇట్ ఈస్ బార్డర్డ్ బై ద అదర్ కంట్రీస్ లైక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సౌత్ సుదాన్, ఉగాండా, రవాండా, ఇప్పుడు వీళ్ళే M23 గ్రూప్కి సపోర్ట్ చేసేటువంటిది, బురుండి, తాంజానియా, జాంబియా, అంగోలా అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాంగో బ్రెజావిల్లీ. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనేటువంటిది వెరీ రిచ్ ఇన్ మినరల్ రిసోర్సెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్, కాపర్, డైమండ్స్ అండ్ అదర్ రిసోర్సెస్. అందుకనే మనకి ఏంటంటే కనుక ఇంత ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి ఇక్కడ మనకి జరుగుతున్నాయి. మరి ఈ యొక్క రిసోర్సెస్ని ఎవరి కంట్రోల్లో, ప్రతి వాళ్ళు కూడా, ప్రతి గ్రూపు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మనకి. సో ఫ్రెంచ్ ఇస్ అఫీషియల్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజెస్ స్వాహిలి, లింగాలా, కితూబా అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ థింగ్స్ అండి. సిమిలర్లీ రవాండా గురించి కూడా మనకి తీసుకుంటే, రవాండా మనకి ఉగాండా, తాంజానియా, బురుండి అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తోటి మనకి బార్డర్ చేస్తుంది. ఇట్ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ బ్యాకింగ్ M23 రెబల్స్, వర్సనింగ్ ద రిలేషన్స్ విత్ డిఆర్సీ అండ్ ద డ్రాయింగ్ ఇంటర్నేషనల్ క్రిటిసిజం. యునైటెడ్ నేషన్స్ యొక్క స్టాండ్ ఏంటి దీని మీద? They described this conflict as one of the world's largest humanitarian crises, with over 100 armed groups fighting for control in the eastern DRC's mineral rich areas. కొన్ని వందల ఆర్మ్డ్ గ్రూప్స్ ఈ యొక్క మినరల్ రిచ్ రీజియన్ని కంట్రోల్ చేయడానికి మనకి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళల్లో సిగ్నిఫికెంట్ థ్రెట్ ఎవరు అని అంటే కనుక ఈ యొక్క M23 గ్రూప్ అండి మనకి ఇది. ఓకే, UN staff has also been advised to shelter in place because of due to that of escalating violence. Analyze the role of resource wealth in fueling conflicts with reference to the ongoing crisis in the Democratic Republic of Congo. Can be a potential mains question, prelims question చూడండి. Which of the following countries share a border with the Democratic Republic of Congo తోటి బార్డర్ అవుతున్నటువంటి కంట్రీస్ ఏవేంటి? ఉగాండా, కెన్యా, అంగోలా, నెక్స్ట్ వచ్చేసి తాంజానియా. సో దెన్ ఆప్షన్స్ వచ్చేసి 1, 2, 3 ఓన్లీ, 1, 3, 4 ఓన్లీ, 1 and 4 ఓన్లీ, 1, 2, 3, 4 ఓన్లీ అండి. ఉగాండా, కెన్యా, అంగోలా, తాంజానియా. సో వాట్ వాజ్ ద ఆన్సర్ మనకి? కెన్యా డస్ నాట్ బార్డర్ ఇట్ అండి. ఉగాండా ఈజ్ కరెక్ట్, అంగోలా ఈజ్ కరెక్ట్, తాంజానియా ఈజ్ కరెక్ట్. దట్ ఈస్ 1, 3, 4 ఈజ్ ద ఆన్సర్ మనకి. సో ఈ 3 కంట్రీస్ కూడా మనకి ఏమి షేర్ చేసుకుంటాయి? ఈ యొక్క బార్డర్ని అయితే కనుక మనకి షేర్ చేసుకోవడం జరుగుతుంది. Clear? So that is the Democratic Republic of Congo shares borders with Uganda, Angola, Tanzania, Rwanda, Burundi, South Sudan, Central African Republic, Zambia and Congo. Kenya does not share a border with that of the DRC. ఒక్కసారి మ్యాప్ నుంచి మనం చూస్తే కెన్యా డస్ నాట్ షేర్, ఇదిగోండి కెన్యా వచ్చేసి మనకి ఇక్కడ ఉందన్నమాట. సో దట్ ఈస్ ఉగాండా పక్కన మనకి కెన్యా ఉంది. సో ఇట్ డస్ నాట్ షేర్ ద బార్డర్ విత్ దట్ ఆఫ్ దీస్ థింగ్స్. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. No extra allocation for Manrega. సో ద వేజెస్ గాట్ డిలేడ్. సో వేజెస్ అనేటువంటివి అంటే మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఆర్ గ్యారంటీ యాక్ట్ కూడా మనకైతే కనుక ఉందండి. 2005లో మనకి యొక్క మన్రేగాని మనకి తీసుకుని రావడం జరిగింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటే రూరల్ వర్క్ ఫోర్స్కి మనకి ఏంటి అని అంటే కనుక మాన్యువల్, సో ద నాట్ సో స్కిల్డ్ జాబ్స్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. గవర్నమెంటల్ రిలేటెడ్ పబ్లిక్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి మనకి ఏంటి అని అంటే కనుక
ఆ వర్క్ అనేటువంటిది ప్రొవైడ్ చేసి వాళ్ళకి వేజెస్ని కూడా పే చేయడం జరుగుతుందండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన్రేగా అనేటువంటిది సప్లై స్కీమ్ కాదు, మనకి ఇట్స్ ఏ డిమాండ్ డ్రివెన్ స్కీమ్. అంటే ఏంటంటే వర్క్ ఉన్నప్పుడు మనకి ఏంటి అని అంటే వెళ్ళి ఈ యొక్క ఇవ్వడం కాదండి. ఒకవేళ ఎవరైనా సరే నాకు వర్క్ కావాలి అని డిమాండ్ చేసినప్పుడు ఒక కొత్త వర్క్ని మనకి ఇది చేసి వాళ్ళకి ఆ వర్క్ని అలాట్ చేయడం అనేటువంటిది డిమాండ్ డ్రివెన్ స్కీమ్ మనకి ఇది మన్రేగా అనేటువంటిది. బట్ కానీ ఇప్పుడు మన్రేగా చాలా సివియర్ ఫండ్ షార్టేజ్ని అయితే కనుక ఫేస్ చేస్తోందండి. అరౌండ్ 4,000 crores ఇప్పుడు మనకి ఏంటంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ డెఫిషిట్లో ఉంది. సోర్సెస్ సెడ్ ద రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాజ్ షార్ట్ ఆఫ్ 4,315 crore for the wages for which a fund transfer order has been given. The disbursement of the daily wage shall be made on a weekly basis or in any case not later than fortnight after the date on which such work was done. వర్క్ ఎప్పుడైతే చేసేసిన తర్వాత వర్క్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత సో 15 రోజుల లోపల మనకి వాళ్ళ యొక్క వేజెస్ అనేటువంటిది ఇచ్చేయాలి. బట్ కానీ అది యాక్ట్లోనే మెన్షన్ చేశారు. బట్ కానీ ఏంటి అని అంటే కనుక సో స్ట్రిక్ట్ చాలా సివియర్ డిలే అనేటువంటిది జరుగుతోంది. దాని మూలం చాలామందికి ఏంటంటే ఈ ఒక వర్క్స్ చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా కోల్పోతుంది. ఎస్, సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దామండి. ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము హ్యాస్ నాట్ రిసీవ్డ్ ఎనీ అడిషనల్ బడ్జెటరీ అలొకేషన్స్ ఇన్ 2024-25 డిస్పైట్ అన్ ఎగ్జిస్టింగ్ డెఫిషిట్. ఆల్రెడీ డెఫిషిట్లో ఉంది అని చెప్పేసి అని మల్టిపుల్ రిక్వెస్ట్ చేసినా కూడా ఎడిషనల్ అలొకేషన్ అనేటువంటిది ఏమీ కూడా మనకి చేయలేదు. దాని మూలన ఆ యొక్క డెఫిషిట్ అనేటువంటిది బ్రిడ్జ్ అవ్వలేదు. సో రిజల్టింగ్ ఇన్ డిలే ఇన్ ద వేజ్ డిస్పర్సల్ టు దట్ ఆఫ్ the rural workers. Yes, this was a representational image of the Manrega workers who are engaged in that of the public related work. And so moving forward, the Rural Development Ministry of Rural Development highlighted a shortfall of about 4,300 crore to pay the pending wages under the Manrega. So 4,300 కోట్లు మనకి ఎవరికి కావాలట, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి తక్కువ అయ్యాయి ఈ దేనికి వేజెస్ అనేటువంటిది పే చేయడానికి. డిస్పైట్ ద డిమాండ్స్ నో అడిషనల్ ఫండ్స్ ఆర్ అలొకేటెడ్ బియాండ్ ద 86,000 crore బడ్జెటెడ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25. సో బడ్జెటరీ అలొకేషన్ ఎంతైతే ఉందో ఇంకా అంతకు మించి మనకి ఏంటి అని అంటే కనుక అడిషనల్ అలొకేషన్ అనేటువంటిది ఏమీ ప్రొవైడ్ చేయలేదు. వీళ్ళ యొక్క రిపీటెడ్గా వీళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయలేదు అని చెప్పేసి మనకి ఒక ఆర్టికల్లో చెప్తున్నారు. Section 3 of the Manrega Act mandates that wages must be disbursed within 15 days. However, delays have become common due to the fund shortages. సో వితిన్ అంటే 15 రోజుల్లో వర్క్ చేసిన 15 రోజుల్లో వాళ్ళకి పేమెంట్ అనేటువంటిది ఇచ్చేయాలి. బట్ కానీ ఈ యొక్క డిలేస్ అనేటువంటివి ఆర్ కామన్ బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద ఫండ్ షార్టేజెస్ అని మనకి చెప్తున్నారు. ద సెంటర్ హ్యాస్ ఎ లయబిలిటీ ఆఫ్ 5,000 crores ఫర్ మెటీరియల్ కాంపోనెంట్స్ విత్ 60% ఆఫ్ కాస్ట్ బోర్న్ బై సెంటర్ అండ్ 40% బై స్టేట్స్. సో ఈ యొక్క ఫండ్స్ని కూడా మనకి ఇవ్వకపోవడం వలన లోకల్ వెండర్స్ వాళ్ళు కూడా ఎవరో కూడా ఈ యొక్క మెటీరియల్స్ అవి కూడా మనకి సప్లై అనేటువంటిది చేయట్లేదు. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. లోకల్ వెండర్స్ హూ ఆర్ సప్లయింగ్ ద మెటీరియల్స్ are hesitant to continue, thereby disrupting the work cycle due to delayed payments. Yes అండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక అసలు మన్రేగా అనేటువంటి స్కీమ్ గురించి 2 పాయింట్స్ తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ఏ డిమాండ్ డ్రివెన్ స్కీమ్ ఎన్ష్యూరింగ్ ద లీగల్ గ్యారంటీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ విత్ ఇన్ 15 days ఆఫ్ డిమాండ్. సో అంటే వర్క్ అడిగినటువంటి 15 రోజుల్లో వాళ్ళకి వర్క్ అనేటువంటిది అలాట్ చేయగలగాలి, లేకపోతే మనకి అలవెన్స్ అనేటువంటిది కూడా మనకి ప్రొవైడ్ చేయాలి. ఇట్ ప్రొవైడ్స్ ఎ సోషల్ సేఫ్టీ నెట్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద ఎకనామిక్ హార్డ్షిప్ సచ్ యాజ్ కోవిడ్ పాండమిక్. ఎస్, so this is what is the important point. Discuss the significance of Manrega in ensuring rural livelihoods and identify the challenges in its effective implementation can be a potential mains question andi. So prelims question vachesi, which of the following are correct statements about the Manrega? Yes, first statement em cheptunnaru, work under the Manrega must be paid within 30 days of work completion. First statement. Second statement, at least 1/3 of the beneficiaries must be women. Second statement, the scheme is a supply driven in nature. సో 1 and 2 ఆప్షన్స్ వచ్చేసి 1 and 2 ఓన్లీ, 2 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1, 2, 3 ఓన్లీ. ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారండి. సో మీరు ఇప్పుడు చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్, ఎందుకంటే వితిన్ 15 days ఆఫ్ ద వర్క్ కంప్లీషన్ మనకి చేయాలి. సెకండ్ స్టేట్మెంట్ 1/3 ఆఫ్ ది బెనిఫిషరీస్ మస్ట్ బి ఉమెన్. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ద స్కీమ్ ఈజ్ సప్లై డ్రివెన్ ఇన్ నేచర్, కాదండి, ఇట్ ఈస్ డిమాండ్ డ్రివెన్ ఇన్ నేచర్. ఎస్, ఇట్ ఈస్ డిమాండ్ డ్రివెన్ ఇన్ నేచర్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఓన్లీ 2 ఈస్ ద ఆన్సర్. 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. Clear? Moving forward to that of the next article. Yes, and moving to the next one.
ఆర్మీస్ మిసైల్ ఫైర్ పవర్ థండర్స్ డౌన్ ద కర్తవ్య పాత్ ఇన్ ద షో ఆఫ్ స్ట్రైక్ ఆప్షన్స్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో ఇది మనకి ఏంటంటే కనుక ఎస్టర్డే రిపబ్లిక్ డే పెరేడ్ అయితే కనుక మనకి జరిగింది. అండర్ దట్ మన యొక్క ఆర్మీ యొక్క ఇంపార్టెంట్ మిసైల్స్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ని, నెక్స్ట్ వచ్చేసి పినాకా మల్టీ రాకెట్ లాంచ్ సిస్టమ్, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రళయ్ బ్యాలిస్టిక్ మిసైల్ క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్ని, వీటన్నిటినీ కూడా మనకైతే కనుక షోకేస్ చేశారండి. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి అని అంటే, ద ఇండియన్ ఆర్మీ రీసెంట్లీ షోకేస్డ్ ఇట్స్ మిసైల్ ఫైర్ పవర్ డ్యూరింగ్ ద రిపబ్లిక్ డే పెరేడ్ ఆన్ కర్తవ్య పాత్, హైలైటింగ్ ద ఎవాల్వింగ్ లాంగ్ రేంజ్ టాక్టికల్ స్ట్రైక్ ఆప్షన్స్ ఇన్ లైట్ ఆఫ్ ద మోడర్న్ వార్ఫేర్ ఛాలెంజెస్. సో మిసైల్ సిస్టమ్స్ ఏమేమి చూపించారు మనకి, బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ సిస్టమ్, నెక్స్ట్ వచ్చేసి అప్గ్రేడెడ్ పినాకా మల్టీ రాకెట్ లాంచ్, బికాజ్ ఎందుకంటే నౌ దిస్ రేంజ్ హ్యాస్ బిన్ ఎక్స్టెండెడ్ టు 75 కిలోమీటర్స్ అండి. సో ఎర్లియర్ 37 కిలోమీటర్స్ ఉండేది, ఇప్పుడు దాన్ని 75 కిలోమీటర్స్కి ఎక్స్టెండ్ చేశారు. అండ్ ప్లాన్ ఏంటంటే ఫ్యూచర్లో ఈవెన్ 300 కిలోమీటర్ రేంజ్ వరకు మనకైతే కనుక ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి. థర్డ్ వన్ వచ్చేసి BM-21 గ్రాడ్ MRLS. So these are the rockets with a range of about 90 kilometers. Pralay quasi ballistic missile, India's first short range quasi ballistic missile was also showcased here. సో ఫస్ట్ వన్ తీసుకుంటే మనకి ప్రళయ్ మిసైల్ తీసుకున్నాం అనుకోండి. సో దీన్ని మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ డెవలప్డ్ బై డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫర్ డెవలప్మెంట్ అలాంగ్ ద LAC అండ్ యాజ్ వెల్ యాజ్ LOC, అంటే చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అండ్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మనకి ఏంటంటే కనుక డిప్లాయ్ చేయడం గురించి అయితే కనుక డెవలప్ చేయబడింది. రేంజ్ వచ్చేసి అరౌండ్ 150 to 500 కిలోమీటర్స్. దీనికి మనకి పేలోడ్స్ వచ్చేసి 500 to 1000 kg కన్వెన్షనల్ పేలోడ్స్ని అయితే కనుక మనం పెట్టచ్చండి. సో ఇది మనకి సాలిడ్ ప్రొపలెంట్ రాకెట్ మోటార్ తోటి పవర్డ్ అయితే కనుక అవుతుంది మనకి. ఇట్ ఆఫర్స్ ఫ్లెక్సిబిలిటీ అండ్ లిథాలిటీ ఇన్ దట్ ఆఫ్ ద కన్వెన్షనల్ వార్ఫేర్. సో దిస్ ఈస్ ప్రళయ్ మిసైల్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే పినాకా మల్టీ రాకెట్ లాంచ్ సిస్టమ్స్ అంటారు. దీన్ని కూడా ఇండిజీనియస్గా మనకి DRDO వాళ్ళు అయితే డెవలప్ చేశారు. ఇది మనకి ఇట్ కెన్ డెలివర్ 72 రాకెట్స్ విత్ ఇన్ 44 seconds లోపల మనకి ఏంటి అని అంటే కనుక డెలివర్ చేయగలదండి. సో ద కాంట్రాక్ట్స్ ఫర్ మోర్ ప్రొక్యూర్మెంట్ అయితే కనుక ఇట్స్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్. అండ్ అటాగ్స్ అంటారు, అంటే అడ్వాన్స్ టౌడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ అని చెప్పేసి. దీన్ని మనకి DRDO అండ్ భారత్ ఫోర్జ్ అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వాళ్ళతోటి మనకైతే కనుక దీన్ని డెవలప్ చేయబడడం జరుగుతుంది. It has a long range guided munition capability, automatic ammunition handling and self-propelled mode. హై ఆల్టిట్యూడ్ డిప్లాయ్మెంట్స్కి యూజ్ చేయడం గురించి మనకి అటాక్స్ని అయితే కనుక యూజ్ చేస్తారు. దెన్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సంజయ్ అనేటువంటిది ఏంటంటే మనకి బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ అండి. అంటే సర్వేలెన్స్ సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ అన్నీ కూడా మనకి డేటా అంతటినీ కూడా గ్యాదర్ చేసిన తర్వాత ఆ డేటా అంతటినీ కూడా కలెక్ట్ చేసి కాంప్రిహెన్సివ్గా మనకి ఒక అనాలిసిస్ చేసి ఒక పిక్చర్ని చూపిస్తుంది మనకి సంజయ్ అనేటువంటిది. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఇండియన్ ఆర్మీ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ at a cost of about 2,400 crore. It integrates data from ground and aerial sensors to create a common surveillance picture-ని ఒకటి మనకి క్రియేట్ చేయడం గురించి ఈ యొక్క సంజయ్ అనేటువంటి దాన్ని మనకైతే డెవలప్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్. ఎస్, అండ్ ఇట్ విల్ ఎన్హాన్స్ ద బ్యాటిల్ ఫీల్డ్ ట్రాన్స్పరెన్సీ అండ్ డెసిషన్ మేకింగ్ని కూడా మనకైతే కనుక ప్రమోట్ చేస్తుందండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండిజినస్ మిసైల్ సిస్టమ్స్ ఇన్ ఎన్హాన్సింగ్ ద ఇండియాస్ స్ట్రాటజిక్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ కెన్ బి ఎ పొటెన్షియల్ క్వశ్చన్. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఎస్ అండి. సో ఫ్రెండ్స్, UPSC మెంటర్షిప్ అనేటువంటిది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అయితే కనుక మన యొక్క ఇన్స్టిట్యూషన్ ఆఫర్ చేస్తుంది. సో బికాజ్ వితౌట్ మెంటర్ మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ UPSC అనేటువంటిది క్రాక్ చేయడం విల్ బీ వెరీ వెరీ డిఫికల్ట్. సో బట్ మన యొక్క ప్రిపరేషన్ని స్మార్ట్ చేయడానికి మనం ఏంటి అంటే UPSC మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే కనుక లాంచ్ చేసాము. ఇది డైరెక్ట్లీ మన యొక్క సురేష్ సార్ అయితే కనుక ఈ విల్ టేక్ ఓవర్. సో ఇది మనకి మీకు పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ వస్తుందండి ఇక్కడ. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 10,000 రూపీస్. సో వ్యాలిడిటీ వచ్చేసి మీకు టిల్ యూ క్రాక్ ద UPSC ఎగ్జామ్. సో మీరు క్రాక్ చేసేంత వరకు కూడా మీకు యొక్క మెంటర్షిప్ అనేటువంటిది ఇది ఉంటుంది. సో యూ కెన్ టాక్ టు సర్ బై కాలింగ్ టు దిస్ పర్టికులర్ నెంబర్. ఎస్, దట్స్ ఇట్ అండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. అండ్ కమింగ్ టు దట్ ఆఫ్ ద టుడేస్ క్వశ్చన్, మీరు ఏంటి అని అంటే కనుక ఏం కమెంట్ చేయాలి అని అంటే, సో యాజ్ ఐ ఆల్రెడీ ఆస్క్డ్, ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఆఫ్ సౌత్ అమెరికా అనేటువంటిది మీరైతే కనుక ఆఫ్ సౌత్ అమెరికా ఏమేంటి
దెన్ అలాగనే మనకి ఆసియాన్ కంట్రీస్లో ఉండేటువంటి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఏవేంటి. సో ఒకవేళ ఒకటే కంట్రీ ఉంటే ఒకటే, మల్టిపుల్ కంట్రీస్ ఉంటే మల్టిపుల్. సో ప్లీజ్ ట్రై టు comment it అండి. సో ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్. 26th January డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ విల్ కమ్ డౌన్ ద లైన్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అండి. టేక్ కేర్.